వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకనామిక్స్లో 1991 ఆర్థిక సంస్కరణల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా 1991 కంటే ముందు మన భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని, అదేవిధంగానే 1991లో అసలు ఆర్థిక సంస్కరణలు రావడానికి గల కారణాలు ఏంటనేది చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనం అసలు 1991 ఆర్థిక సంస్కరణలో ఎన్ని రకాలుగా విభజించారు అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు రెండు రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఒకటి స్థూల ఆర్థిక సంస్కరణలని, రెండవది స్ట్రక్చరల్ అనగా నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలు. స్థూల ఆర్థిక సంస్కరణలు అనేవి స్వల్పకాలానికి చెందినవి మరియు ఇవి డిమాండ్ వైపుకు సంబంధించినవి గతంలో మనం గత వీడియోలో చర్చించడం జరిగింది. సార్ అందులో భాగంగా ద్రవ్యోల్బణాన్ని ముఖ్యంగా తగ్గించడం జరిగింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ధరలు ఎక్కువగా పెరుగుతుంటే దాన్ని ఏ విధంగా తగ్గించాలని మనం మాట్లాడుకోవడం జరిగిందంటే, ముఖ్యంగా ద్రవ్యరాశిని తగ్గిస్తూ వస్తు రాశిని పెంచుకోవాలి. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం జరిగింది. దానిలో భాగంగా అతి ప్రధానమైనది కోశ లోటు లేదా ద్రవ్య లోటు లేదా విత్త లోటు లేదా ఆర్థిక లోటు. పదాలన్నీ ఒకటే సార్. ఈ లోటును తగ్గించాలి. ఈ లోటు పెరుగుతూ ఉంది అంటే ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ రుణాలు ఎక్కువ చేస్తుంది, అప్పులు ఎక్కువ చేస్తుంది. అందులో భాగంగా మరి అప్పులు చేయకూడదంటే ఏం చేయాలంటే రాబడిని పెంచుకోవాలా, వ్యయాన్ని తగ్గించాలా. దీనికోసము రాబడిని ఏ విధంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో 1991 సంవత్సరంలో రాజా చల్లయ్య అనేటువంటి వ్యక్తిని కమిటీగా రూపొందించడం జరిగింది. ఈ కమిటీ ముఖ్యంగా పన్ను సంస్కరణలకు సంబంధించింది. పన్ను అంటే ఏమి లేదు, రాబడి పెంచుకునేదే సార్ కోశలో భాగంగా వ్యయాన్ని తగ్గించాలా. సార్ భారత ప్రభుత్వం చేసేటువంటి అన్ని రకాల వ్యయాలను తగ్గించాలా. ఇందులో భాగంగా 2000 సంవత్సరంలో గీతా కృష్ణన్ కమిటీ వేయడం జరిగింది. ఇది ముఖ్యంగా రెవెన్యూ ప్రణాళికేతర వ్యయాన్ని ఏ విధంగా తగ్గించాలో అద్భుతమైన సిఫార్సు చేసినటువంటి కమిటీ. దానిలో భాగంగా 2004 సంవత్సరంలో సిపిఎస్ అనేటువంటిది ముఖ్యంగా ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి పెన్షన్ విధానం వచ్చిందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది అక్కడ దాకా మాట్లాడినాం సార్. ఇక మూడవది అనగా ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా తగ్గించాలని మాట్లాడుకున్నాం. కోశలోటు కోసం ఏం సంస్కరణలు చేశారని మాట్లాడుకోవడం. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సార్ మొత్తం 3 గుర్తుపెట్టుకోండి. స్థూల ఆర్థిక సంస్కరణలో లేదా డిమాండ్ వైపు ఆర్థిక సంస్కరణలో లేదా స్వల్పకాలానికి సంబంధించిన ఆర్థిక సంస్కరణలో మూడోది ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నివారణ, సంక్షోభ నివారణ. సార్ ఒకసారి చూద్దాం. నేను గతంలో కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి మాట్లాడినాను, కానీ కొంతమంది సరే ఇంకొద్ది డీటెయిల్ అని అడుగుతున్నారు. సరే, ఎందుకంటే మనం అంతర్జాతీయ వ్యాపారంలో డీటెయిల్గా వస్తుంది. సరే, ఇక్కడే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద ఒక అవగాహన తెచ్చుకున్నాం. ఎందుకంటే రేపు మనము ఈ దీంట్లో వచ్చిన సంస్కరణ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ పడతారు. సరే సార్, ఒకసారి జాగ్రత్తగా సార్. అదేవిధంగానే మనం కోశలోటు నివారణలో భాగంగా FRBM యాక్ట్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. గతంలో చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి మాట్లాడదాం. సార్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటంటే ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు ఈరోజు చెప్పేసేసాను. బాగా జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే ఒక రకంగా ఉంటే మాత్రం అర్థం కాదు. సార్ జాగ్రత్తగా వినండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక దేశము ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దేశము ఇతర దేశాలతో ఒక సంవత్సర కాలంలో జరిపే అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన ఒక పట్టి. ఏం లేదు సార్, బుక్ అనుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక దేశము సార్, మన ఇండియా అనుకో, ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల దేశాలతో సార్, అమెరికాతో, బ్రిటన్తో, చైనాతో, జపాన్తో, దక్షిణ కొరియాతో మనం లావాదేవీలు జరుపుతాం. ఏం సార్ లావాదేవీలు అంటే ఏంటి సార్? వాళ్ళు పెట్టుబడులు పెడతారు, మనం పెట్టుబడులు పెడతాం, మన వస్తువులు ఎగుమతి అవుతాయి, వాళ్ళ వస్తువులు దిగుమతి అవుతాయి. ఇట్లా అన్ని రకాల లావాదేవీలను కలుపుకునేటువంటి రాసేటువంటి ఒక చిన్న పుస్తకం అనుకోండి, ఒక లావాదేవీలు జరిపే ఒక పట్టి అనుకోండి. సార్ జాగ్రత్తగా రండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే ఒక దేశము ఒక సంవత్సర కాలంలో జరిపే అన్ని రకాల దేశాలతో జరిపే అన్ని రకాల లావాదేవీలను కలిపి ఒక పట్టి రూపంలో రాస్తారు. దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. సార్ ఒక బుక్ అనుకోండి. ఆ బుక్లో మన ఇండియా ఏ దేశానికి ఎగుమతులు చేస్తుంది, ఏ దేశానికి నుంచి దిగుమతులు చేసుకుంటుంది, వీటన్నింటి గురించి రాస్తారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మళ్ళీ 2 టైప్స్, వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే సార్ ఇక్కడి నుంచినే మనకు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.
ఇదే మనకి ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ పడద్దండి, జాగ్రత్తగా అయినండి. సార్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఒక దేశము ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల దేశాలతో జరిపే అన్ని రకాల వస్తువుల యొక్క లావాదేవీలకు సంబంధించిన ఒక పట్టీనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మళ్ళీ 2 టైప్స్. ఒకటి వచ్చి కరెంటు ఖాతా, జాగ్రత్త విన్నాం సార్, దీన్నే ప్రస్తుత ఖాతా అని కూడా అంటారు. రెండోది వచ్చి క్యాపిటల్ ఖాతా, క్యాపిటల్ ఖాతా సార్, దీన్నే కరెంట్ అకౌంట్ అంటాం సార్. అకౌంట్ అంటే ఖాతా సార్, ఇంగ్లీష్లో కరెంట్ అకౌంట్ సార్. కరెంట్ అకౌంట్ ఖాతా వద్దు, కరెంట్ అకౌంట్ రాద్దాం. కరెంట్ అకౌంట్ ఒకసారి చూడండి, కరెంట్ అకౌంట్ ఇంగ్లీష్లో కరెంట్ అకౌంట్, దీన్ని క్యాపిటల్ అకౌంట్. అకౌంట్ అంటే తెలుగులో ఖాతా అని అర్థం సార్. ఒకసారి జాగ్రత్త, కరెంట్ అకౌంట్ను తెలుగులో ఏమంటామంటే ప్రస్తుత ఖాతా, క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన ఖాతా. సార్ ఎందుకు సార్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఒక దేశము ఇతర దేశాలతో జరిపేటువంటి ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల లావాదేవీలు కలిపి రాస్తాను కదా, ఎందుకు సార్ మళ్ళీ డివైడ్ చేయాలంటే కరెంట్ అకౌంట్ లేదా ప్రస్తుత ఖాతా అంటే అర్థం ఏంటంటే ఈ మూలధన ఖాతాతో పోలిస్తే డబ్బులు తక్కువగా వస్తాయి సార్. ఈ క్యాపిటల్ అకౌంట్లో డబ్బులు బల్క్గా వస్తాయి, బల్క్ అంటే కుప్పలుగా వస్తాయి. ఈ అకౌంట్లో ఏంటంటే తక్కువగా వస్తాయి సార్. దేంతో పోలిస్తే తక్కువ అంటే మీరు దాన్ని చాలా లీస్ట్ అమౌంట్ అనుకోవద్దండి. ఈ పక్కన ఉన్నటువంటి ఖాతాతో పోలిస్తే, ఈ పక్కనున్న అకౌంట్తో పోలిస్తే డబ్బులు తక్కువ పరిమాణంలో వస్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే కరెంట్ అకౌంట్ లేదా ప్రస్తుత ఖాతా అంటాం సార్. వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా అయినా. మరి కరెంట్ అకౌంట్ కింద ఏమేమి చూపిస్తాము సార్? వస్తువులు సార్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్లో మొత్తం 3 అంశాలు ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చే కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ కింద మళ్ళీ 3 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వస్తువులు సార్. వస్తువులు అంటే ఏంటంటే ఒక దేశము ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి వస్తువులు, ఒక దేశము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, వీటన్నింటినీ ఈ వస్తువుల రూపంలో ఈ కరెంట్ ఖాతా కింద రాస్తాం సార్. సార్ ఏమిలే, మన ఇండియా ఉంది, ఈ పెన్ అనుకో, ఈ పెన్నును అమెరికాకు ఎగుమతి చేస్తాను. ఎగుమతి చేయడం వల్ల ఎగుమతుల కింద రాస్తారు. భారత్ అని రాసి భారత్ ఎగుమతుల కింద ఇది రాస్తారు సార్. అదే మనము ఒక చిన్న ఫ్రిడ్జ్ను దిగుమతి చేసుకున్నాం, ఎక్కడి నుంచి? అమెరికా నుంచినే. అప్పుడు భారత్ దగ్గర ఈ వైపు ఎగుమతులు రాసినా కదా, ఇక్కడ దిగుమతులు రాసి అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం కదా వస్తువులు, ఇక్కడ ఫ్రిడ్జ్ అని రాస్తాం దిగుమతుల కింద. ఈ విధంగా వస్తువులు కరెంట్ అకౌంట్లో అనగా వస్తువుల యొక్క దిగుమతుకు సంబంధించినటువంటిది ఏ ఖాతా కింద రాస్తారంటే కరెంట్ ఖాతా కింద రాస్తాము సార్. కరెంట్ అకౌంట్ కింద రాస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, వస్తువులకు సంబంధించింది కరెంట్ అకౌంట్ అని గుర్తుపెట్టుకోండి సార్. అనగా ఈ రోజు మన భారతదేశ వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము అంటే అది కరెంట్ అకౌంట్ కింద రాస్తారు సార్. ఈ రోజు మన భారతదేశము ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాము అంటే అది కరెంట్ అకౌంట్ కింద రాస్తారు. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అకౌంట్ అంటే వస్తువులు సార్. వస్తువులు కంటికి కనిపిస్తాయి, పెన్ను కనిపిస్తుంది. మన భారతదేశ వస్తువులు ఏవైనా సరే ఇతర దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు వస్తువులు కంటికి కనిపిస్తాయి సార్. ఇతర దేశాల నుంచి సంబంధించిన వస్తువులు మనం దిగుమతి చేసుకుంటే కంటికి కనిపిస్తాయి. అందుకే ఈ వస్తువులను ఏమంటామంటే దృశ్య ఖాతా అని కూడా అంటారు సార్. దృశ్య ఖాతా సార్. దృశ్య అంటే చూడడం, ఖాతా అంటే ఏంటంటే కేవలం వస్తువులకు సంబంధించిన దిగుమతులకు సంబంధించిన ఖాతా ఉంటుంది. దాని పేరు ఏంటంటే దృశ్య ఖాతా సార్. రేపు ఎగ్జామ్ హాల్లో సార్ నేను గ్రూప్ 2 అంతర్జాతీయ వ్యాపారం వచ్చినప్పుడు నిక్కచ్చిగా చెప్తారు. రేపు ఎగ్జామ్ హాల్ ఏమంటే కరెంట్ అకౌంట్లో ఉన్నటువంటి 3 రకాల ఖాతాలో వస్తువుల ఖాతా ఎంత అంటాడు సార్. మళ్ళీ అది అంతర్జాతీయ వ్యాపారం నిక్కచ్చిగా మాట్లాడదు సార్. జాగ్రత్త ఏంటి దృశ్య ఖాతా అంటే అర్థమైంది. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లా అడుగుతాడు. దృశ్య ఖాతా అనగా సింపుల్ సార్, సేవలకు సంబంధించిన దిగుమతులు ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. రెండోది వస్తువులకు సంబంధించిన దిగుమతులు అంటాడు సార్. మూడోది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన దిగుమతులు అంటారు సార్. 4వ ఆప్షన్ బంగారం యొక్క దిగుమతులు సార్. మళ్ళీ చెప్తున్నా, కేవలం వస్తువులు మాత్రమే సార్. వస్తువులు కొంతమంది డౌట్ పడుతున్నారు సార్, బంగారు వస్తువులు అంటాం కదా, బంగారు అంటే సార్ బంగారు క్యాపిటల్ అకౌంట్ లో చూపిస్తాము. బంగారం అనేది బల్క్గా ఉంటది, ఎక్కువగా ఉంటది. ఇక్కడ కేవలం
వస్తువులంటే ఫ్యాక్టరీలలో తయారైనటువంటి వస్తువులకు సంబంధించింది, అందుకే దృశ్య ఖాతా. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు సార్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే బట్టి మెథడ్ పడుతున్నారు సార్. మళ్ళీ చెప్తున్నా, కాన్సెప్ట్ నేర్చుకోండి, సులభంగా నేర్చుకోవచ్చు సార్. దృశ్య ఖాతా అంటే మనం వస్తువులను చూస్తాము కాబట్టి దీన్ని దృశ్య ఖాతా అంటాం సార్. జాగ్రత్తగా ఇంకా ఉంది. రెండవది సార్ వెరీ ఇంపార్టెంట్, సేవలు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఏంటి సేవలు అంటే సార్, మన భారతదేశం ఏవైనా సేవలను ఎగుమతి చేసినా, ఈ భారతదేశానికి ఏవైనా సేవలు దిగుమతి చేసుకున్నా ఈ ఖాతాలో రాస్తారు సార్. దీన్ని సేవల ఖాతా అంటారు సార్. దీన్ని అసలు సేవల కింద ఏమేమి వస్తాయి ఒకసారి జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవల కింద, సర్వీసెస్ కింద ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ సేవలు అంటే టూరిజం సార్. టూరిజం అంటే మనందరికీ తెలిసింది పర్యాటకం సార్. మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అమెరికా పోయినారు చూద్దామని, న్యూయార్క్ చూద్దామని పోయినారు సార్. మన భారతీయ దంపతులు అమెరికాలో న్యూయార్క్ చూడడానికి పోతే అది మనం ఏం చేస్తామంటే మనకు నష్టం. ఎందుకనగా మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు అమెరికాకు పోవడంలో అమెరికాకు లాభం. నెక్స్ట్ అమెరికాకు చెందిన కొంతమంది దంపతులు మన ఇండియాకు వచ్చి తాజ్మహల్ చూడాలనుకున్నారు సార్. మన ఇండియాకి రావడం వల్ల మనకు లాభదాయకం. ఈ విధంగా టూరిజము, పర్యాటకంలో కొంతమంది అక్కడ పోతుంటారు, కొంతమంది ఇక్కడ వస్తున్నారు. ఈ విధంగా వచ్చే వాళ్ళను, తీసేసే వాళ్ళను, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ వస్తే దాన్ని సర్వీస్ సెక్టర్లో టూరిజం కింద సార్. వాళ్ళు ఎక్కువగా మన ఇండియాకి వచ్చి చూస్తున్నారు అనుకో. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాడు, లేకపోతే చైనా వాడు, జపాన్ వాడు ఎక్కువ మంది మనకి ఇండియాకి వచ్చి చూస్తున్నారు. మన టూరిజం బాగా డెవలప్మెంట్ అయింది. అట్లాంటి మనకు లాభదాయకం సార్. లేదు సార్, మన ఇండియా వాళ్ళు ఎక్కువగా ఇతర దేశాలకు పోతారంటే మనకు నష్టదాయకం. ఈ విధంగా టూరిజం నుంచి వచ్చేటువంటి టూరిజం లావాదేవీలు, ఈ విధంగా టూరిజం అక్కడ పోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా వీళ్ళ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఎక్కడ రాస్తారు సార్? సార్ కరెంట్ అకౌంట్లో సర్వీస్ కింద రాస్తారు సార్. సేవల రంగం సార్, గుర్తుకుంటే సేవా రంగంలో పర్యాటకం కూడా వస్తుంది కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రెండోది ట్రాన్స్పోర్ట్, రవాణా. ఈ విధంగా టూరిజం కానీ లేదా వేరే రకంగా కానీ సార్, మన అమెరికాకు చెందినటువంటి విమానాలు మన ఇండియాలో నుంచి అమెరికా విమానమే అనుకో, బోయింగ్ విమానమే అనుకోండి, ఆ విమానము సర్వీస్ అందిస్తుంది సార్. మనం ఏం చేస్తామంటే బోయింగ్ విమానంలో ఎక్కి ఇతర దేశాలకు పోతున్నాము. ఆదాయం ఎవరికి పోతుంది? అమెరికాకు పోతుంది. లేదు సార్, మన ఇండియాకు చెందినటువంటి విమానాలు ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తున్నాయి సార్. ఆ ఆదాయం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ఈ విధంగా రవాణా సార్ వెరీ ఇంపార్టెంట్. మనం మళ్ళీ అంతర్జాతీయ వ్యాపారంలో ఇంకా చక్కగా మాట్లాడతాం. జస్ట్ దానికి ఏముంటుంది చూసుకోండి సార్. రవాణా అంటాము, మళ్ళీ చెప్తున్నా, రవాణా. ఈ విధంగా మన దేశానికి సంబంధించినవి ఇతర దేశాల్లో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనకు బాగా ఆదాయం వస్తుంది. లేదు ఇతర దేశాలకు సంబంధించినటువంటివి మన ఇండియాలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. వీటన్నింటినీ సేవల కింద చేస్తారు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సార్ బీమా అండ్ బ్యాంకింగ్ సార్. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మన దేశ కంపెనీలు ఇతర దేశాల్లో, ఇతర దేశ కంపెనీలు మన దేశాల్లో ఈ మధ్య లావాదేవీలు జరుపుకునేదంతా కూడా ఈ సర్వీస్ సెక్టర్లో రాస్తారు సార్. బ్యాంకింగ్ రంగం కూడా అంతే సార్. ప్రపంచంలో ఇతర దేశాలకు సంబంధించినది మన ఇండియాలో ఉందనుకోండి, లాభం ఎవరికి చెందుతుందంటే ఇతర దేశాలకు. ఉదాహరణకు లండన్ సంబంధించినటువంటి బార్క్లేస్ బ్యాంక్ ముంబైలో ఉంది. మరి దాని లాభం అన్ని లండన్కి చెందుతాయి, అనగా బ్రిటన్ దేశానికి చెందుతుంది సార్. మన ఇండియాకు చెందినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉదాహరణకు ఒక ఖతార్లో ఉందనుకోండి, దాని నుంచి వచ్చే లాభం ఎవరికి వస్తుందంటే మనకు చెందుతుంది. ఈ విధంగా బీమా ద్వారా, బ్యాంకింగ్ ద్వారా ఒక దేశం జరిపేటువంటి లావాదేవీలు ఒక సంవత్సర కాలం అంతా కూడా సర్వీస్ సెక్టర్లో రాస్తారు. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. సార్ నెక్స్ట్ 4వది విద్యార్థులు సార్, వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ సార్, మన దేశానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా అమెరికాకు పోతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఏ మిచిగాన్ యూనివర్సిటీనో, ఏ ఇతర కొలంబియా యూనివర్సిటీనో, ఇట్లాంటి యూనివర్సిటీస్లో చదవడం వల్ల డబ్బులన్నీ అమెరికాకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అమెరికానో, బ్రిటనో, ఫ్రాన్సో, లేకపోతే చైనానో, జపానో ఇట్లాంటి దేశ విద్యార్థులు మన దేశంలో ఉన్నటువంటి ఏ నిట్లోనో, ఏ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మిట్లోనో, లేకపోతే ఐఐటి ముంబైలోనో ఇట్లాంటి సంస్థల్లో చదవడానికి వచ్చారనుకోండి, అప్పుడు మనకు లాభదాయకం ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులు జరిపేటువంటి ఒక సంవత్సరంలో ఉన్నటువంటి లావాదేవీల మొత్తం సేవల రంగంలో చేస్తారు సార్. ఏమిలే సేవల కింద ఏమేమి ఉంటాయని చెప్తున్నా సార్. వెరీ ఇంపార్టెంట్ సార్. సాఫ్ట్వేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ సార్, సాఫ్ట్వేర్ సేవలు
సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే తెలుసు మనందరికీ, సాఫ్ట్వేర్ సేవలు అంటాం. సార్ ఉదాహరణకు మన భారతీయులు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల కంపెనీల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సేవలు కూడా మనం అందిస్తున్నాం. సేవలు అంటే సాఫ్ట్వేర్ సేవలు సార్. ఇప్పుడు ఉదాహరణకు ఒక యాప్ తయారు చేయాలా, అది సాఫ్ట్వేర్ సేవల కిందకి వస్తుంది సార్. సార్ మన ఇండియాలోనే ఉంటూ ఇతర దేశాలకు ఈ యాప్ను మనం అమ్మచ్చు. ఇట్లాంటివన్నీ సాఫ్ట్వేర్ సేవలు అంటాం. తద్వారా మనకు లాభదాయకం. లేదు సార్, మన ఇండియాలో కాకుండా అమెరికా కంపెనీకి చెందినటువంటి ఒక వ్యక్తి మనకు కావాల్సిన ఒక యాప్ను తయారు చేసి ఇచ్చాడు. మరి మనకి డబ్బులు చెల్లించాలి కదా, డాలర్లలోనే చెల్లించాలి కదా, కాబట్టి మనకు నష్టదాయకం. ఈ విధమైనటువంటి సాఫ్ట్వేర్ సేవలన్నీ కూడా ఈ సేవల కిందే వస్తాయి. సార్ ఇంకొకటి సార్, రెమిటెన్సులు పేరున్నారా సార్? రెమిటెన్సులు అంటే ఏమిలే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సులు పొందుతున్న దేశం ఏదన్నా ఉందంటే మనదే. సార్ ఏంటి సార్ రెమిటెన్సులు అంటే? సార్ ఏమిలే, మన దేశానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వివిధ దేశాలలో పనులు చేస్తున్నారు. సార్ కొంతమంది సాంకేతిక నిపుణులుగా ఉంటూ అనగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, సార్ బ్రిటన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, ఇట్లాంటి జర్మనీలో ఉన్నారు. ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు నెల జీతం వస్తుంది. జీతం వచ్చినప్పుడు ఆ జీతం రూపంలో ఆ డబ్బులు ఏం చేస్తారంటే మన ఇండియాకి పంపిస్తారు. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు, ఎవరికి డబ్బులు ఏం చేస్తారంటే పంపిస్తారు. ఈ విధంగా మనకు ఆదాయం వస్తుంది. సార్ అంటే మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నారు, మరి వేరే దేశం వాళ్ళు లేరా అంటే ఉన్నారు. మన దేశంలో వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా నివసిస్తూ ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు వచ్చేటువంటి జీతాన్ని కూడా ఏం చేస్తారంటే ఇతర దేశాలకు అనగా వాళ్ళ దేశానికి పంపిస్తారు. ఈ విధంగా వచ్చేటివి పోయేటివి తీసేస్తే వచ్చేదే రెమిటెన్స్. అంటే రెమిటెన్స్లో పాజిటివ్గా నెగిటివ్గా తేలుతుంది సార్. సార్ మన ఇండియా రెమిటెన్స్లో పాజిటివ్గానే ఉంది. అంటే మన ఇండియాకి రెమిటెన్స్ రూపంలో ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకోసం సార్ అంటే మనము గల్ఫ్ దేశాల్లో కూడా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. తద్వారా ఏమైతుందంటే అక్కడ సంపాదించిన డబ్బును స్వదేశంలో ఉన్న తన తల్లిదండ్రులకు, బంధువులకు ఈ డబ్బును ఏం చేస్తారంటే పంపిస్తుంటారు. వాటిని ఏమంటామంటే రెమిటెన్స్లు అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఆ రెమిటెన్స్లు కూడా దేని కింద చూపిస్తామంటే సేవల కిందే చూపిస్తాము. సార్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ సార్ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఇంపార్టెంటే. వడ్డీలు, లాభం, డివిడెంట్. సార్ ఈ పదాలన్నీ తెలిసింటారు. సార్ ఫస్ట్ మన దగ్గర తెలుసు వడ్డీ. సార్ వడ్డీ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మన ఇండియా ప్రపంచ బ్యాంకు నుంచి ఒక 1500 కోట్లు అప్పు తీసుకుంది సార్. అప్పు తీసుకుంది సార్. అప్పు తీసుకోవడం క్యాపిటల్ అకౌంట్ చూపిస్తారు. ఒక్కసారిగా బల్క్ అమౌంట్ వచ్చింది 1500 కోట్లు సార్. 1500 కోట్లు ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తే మనం రుణము కట్టాలి. ఏదో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో కట్టాలంటుంది. కానీ సంవత్సరం వడ్డీ కట్టాలి. ఆ వడ్డీని ఎక్కడి నుంచి మనం చెల్లిస్తామంటే ఇదో సార్, సేవల కింద ఈ చెల్లిస్తాం, సర్వీస్ కింద చెల్లిస్తాం సార్. మనం ఏమైతుందే వడ్డీ డబ్బులు చెల్లిస్తాం సార్. అలా కాకుండా మనమే మన పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఒక 2000 కోట్లు అప్పు ఇచ్చాం. వాడు ఏం చేస్తాడంటే మనకు వడ్డీలు చెల్లిస్తాడు సార్. అప్పు ఇచ్చేదేమో క్యాపిటల్ అకౌంట్ సార్. రుణం అంటే క్యాపిటల్ అకౌంట్ గుర్తుపెట్టుకో. రుణం అంటే క్యాపిటల్ అకౌంటే. బల్క్గా ఇచ్చేది కానీ తీసుకునేది కానీ క్యాపిటల్ అకౌంటే. కానీ దానికి వచ్చేటువంటి వడ్డీ కానీ మనం ఇచ్చే వడ్డీ కానీ సార్, ప్రపంచ బ్యాంకుకు వడ్డీ తెచ్చుకున్నాం, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాం, వానికి వడ్డీ కట్టాలా? వడ్డీలు సేవల నుంచి కడతాము. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వాడికి 2000 కోట్లు అప్పించాము, వాడు కూడా వడ్డీ చెల్లిస్తాం కదా. ఆ వడ్డీ తీసుకున్నప్పుడు మనం ఏ ఖాతా కింద చూపిస్తాం సార్? కరెంట్ అకౌంట్లో సేవల కింద చూపిస్తాం సార్. మళ్ళీ చెప్తున్నా, వడ్డీ చెల్లింపులు ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ కిందే ఉంటాయి సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా? వడ్డీ చెల్లింపులు కరెంట్ అకౌంట్లో సేవల కింద ఉంటాయి సార్. కరెంట్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా. లాభం ఏం సార్ లాభాలు? ఒక చిన్న ఎగ్జాంపుల్. మన భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారనుకో సార్, లాభాలు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ లాభము మన ఇండియాకి వస్తుంది. ఓ చిన్న ఎగ్జాంపుల్ సార్, మన భారతదేశానికి సంబంధించినటువంటి బీపీసీఎల్ అనేది ఉదాహరణకు రష్యా దేశంలో రాస్ నెఫ్ట్ అనేటువంటి ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టింది అనుకున్నాను. వచ్చినప్పుడు లాభాలు వస్తాయి కదా. ఆ లాభాలు వచ్చినప్పుడు ఆ లాభం మన ఇండియాకి చెందుతుంది, అనగా మన భారతదేశ కంపెనీకి చెందుతుంది. ఆ లాభం దేని కింద చూపిస్తారంటే సేవల కింద చూపిస్తాం.
లేదు సార్, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక కంపెనీ మన ఇండియాలో ప్రవేశపెడతారు సార్, ఇండియాలో పెట్టింటారు, కొంత కొంత పెట్టుబడులు పెట్టింటారు. కొంత అన్నప్పుడు లాభం వచ్చింది కదా, ఆ లాభం ఎవరికి చెందుతుందంటే వాళ్ళకి చెందుతుంది. అనగా ఈ లాభం అక్కడ పోతుంది, అనగా మనకు వచ్చే లాభాన్ని అనగా పోయే లాభాన్ని, ఈ రెండింటిని మధ్య బ్యాలెన్స్ని ఎక్కడ రాస్తారంటే సేవల కింద రాస్తారు. అదే ఎగుమతి దిగుమతులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 1 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. డివిడెంట్ మనందరికీ తెలిసిందే సార్. డివిడెంట్ అంటే ఏంటంటే వాటా అనుకోండి, వాటా. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో మనం వాటాలు పెట్టాలి సార్. వాటా అంటే ఏంది? ఒకటి 10% పెట్టుబడి పెడతాడు, ఒకటి 20% పెట్టుబడి పెడతాడు, ఒకటి 30% పెట్టుబడి పెడతాడు సార్. పెట్టుబడి పెట్టడం కాదేడా సార్, పెట్టుబడులన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లో వస్తాయి. ఆ పెట్టుబడులు పెట్టడం వల్ల నీకు వస్తుంది చూడండి లాభం. అంటే ఉదాహరణ 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 100 రూపీస్ వస్తే నువ్వు 10% నీ యొక్క డబ్బులు ఉన్నాయి. అప్పుడు వచ్చేటువంటి 100 రూపీస్ లాభం నీ 10% పెట్టుబడికి 10 రూపీస్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఎక్కడ చూపిస్తారంటే సేవల కింద చూపిస్తారు సార్. భారతీయ కంపెనీలకు మొత్తం కంపెనీలకు వచ్చేది లాభం కింద చూపిస్తే, ఆ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు పర్సెంటేజ్లో పెట్టింటావు, ఆ పర్సెంటేజ్కు తగ్గట్టు వచ్చేటువంటి లాభాన్ని ఏమంటామంటే డివిడెంట్ అంటాం సార్. ఈ రెండు కూడా ఒకే రకంగా ఉన్నప్పటికీ ఇది మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి ఆదాయం అయితే, ఇది నువ్వు పెట్టిన పర్సెంటేజ్ వల్ల వచ్చినటువంటి లాభం అని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత అయితే పర్సెంటేజ్ పెట్టింటావో ఆ పర్సెంటేజ్కి వచ్చేటువంటి లాభము డివిడెంట్ అంటాము సార్. ఇది చూడండి, ఇది ఒకసారి నేను అంతర్జాతీయ వ్యాపారంలో మళ్ళీ చెప్తా, డీటెయిల్గా చెప్తా, అక్కడ జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్. ఇవి దీన్ని ఏమంటామంటే అదృశ్య ఖాతా సార్. వీటన్నింటినీ మనము చూడలేము, తాకలేము, అందుకే దీన్ని అదృశ్య ఖాతా అంటాం సార్. ఈ మొత్తం సేవలను అదృశ్య ఖాతా అంటాం సార్. దృశ్య ఖాతా అంటే ఏంటంటే వస్తువులను, వెరీ వెరీ ఇంపార్టెంట్. దృశ్య ఖాతా అదృశ్య ఖాతా రెండింటిని కలిపి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంది, వెరీ 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 ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ పడొద్దండి, ఇట్లాంటివి బేసిక్స్ అడుగుతాడు. కాన్సెప్ట్ ఉంటేనే సార్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనగా కరెంట్ అకౌంట్కు క్యాపిటల్ అకౌంట్కు మధ్య ఉన్నటువంటి లావాదేవీలను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం సార్. లావాదేవీలు అంటే కరెంట్ అకౌంట్ కింద ఎగుమతులు దిగుమతులు రాస్తారు, క్యాపిటల్ అకౌంట్ కింద ఎగుమతులు దిగుమతులు రాస్తారు సార్. అట్లా కాకుండా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంది సార్, దీన్ని ఏమంటామంటే తెలుగులో వర్తకపు ఖాతా సార్. ఇది అర్థమైతేనే రేపు సంస్కరణలు యాదాంట్లో వచ్చినాయని మనకు అర్థమవుతుంది సార్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లేదా వర్తకపు ఖాతా అంటే ఏంటంటే సార్, వస్తువులను సేవలను ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఖాతానే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ సార్. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని సార్ కరెంట్ అకౌంట్ కింద ఉంటుంది. కరెంట్ అకౌంట్ అంటే కేవలం 2 కాదు, కరెంట్ అకౌంట్లో మొత్తం 3 ఉంటాయి. ఈ 3 సార్ జాగ్రత్తగా, 3ంటిని కలిపి కరెంట్ అకౌంట్ అంటాం సార్. ఏమేమి? వస్తువులను అనగా దృశ్య ఖాతా సార్, 2 సేవలు అనగా అదృశ్య ఖాతా, 3ది ఏకపక్ష బదిలీలు ఏంటో చెప్తా సార్. ఇప్పుడు కరెంట్ అకౌంట్లో 3 ఉంటాయి, కానీ ట్రేడ్ అకౌంట్లో 2 ఉంటాయి సార్. 2 ఉంటాయి, మళ్ళీ చెప్తున్నా. కరెంట్ అందుకే పెన్ను పేపర్ తీసుకొని ఇట్లా రాసుకుంటే కరెంట్ అకౌంట్ కింద 3 ఉంటాయి. ఆ 3ట్లో నేను వస్తువులు చెప్పిన, 2 సేవలు చెప్పిన, ఇక 3వది ఉంది సార్ ఏకపక్ష బదిలీలో. 3 కలిపితే కరెంట్ అకౌంట్, కానీ 2టినే కలిపితే సార్ ఫస్ట్ 2 అనగా వస్తువులు సేవలు, ఈ 2టిని కలిపితే ఏమంటామంటే సార్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. దీన్నే వర్తకపు ఖాతా అని కూడా అంటారు. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లే అడుగుతాడు, జాగ్రత్తగా రండి. కరెంట్ అకౌంట్కు సార్ జాగ్రత్తగా రండి. కరెంట్ అకౌంట్కు ట్రేడ్ అకౌంట్కు తేడా ఏంటి? సింపుల్ సార్. కరెంట్ అకౌంట్కు ట్రేడ్ అకౌంట్కు తేడా ఏంటి? ఒక్కటే తేడా ఉంది సార్. కరెంట్ అకౌంట్ అంటే మొత్తం 3 అంశాలు, ట్రేడ్ అకౌంట్ అంటే మొత్తం 2 అంశాలు. అంటే కరెంట్ అకౌంట్లో ఒకటి ఏదో ఎక్స్ట్రాగా ఉంది, ట్రేడ్ అకౌంట్లో ఒకటి లేదు సార్. జాగ్రత్తగా. కరెంట్ అకౌంట్లో ఉన్న మొత్తం 3 ఏంది సార్? నేను 2 చెప్పి ఇంకోటి కూడా చెప్తా. ఒకటేంది వస్తువులు, 2ది సేవలు, 3వది వచ్చి ఏకపక్ష బదిలీలు. ఇవి కరెంట్ అకౌంట్లో ఉంటాయి. ట్రేడ్ అకౌంట్ అంటే 2 సార్, ఒకటి వస్తువులు, 2 సేవలు. ఈ 2 ఎక్కడుంటాయంటే కేవలం ట్రేడ్ అకౌంట్ లేదా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాము సార్. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మళ్ళీ ఇక్కడ 2. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. చాలా చాలా క్లిష్టంగా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా. ఇంపార్టెంట్ కూడా. అంతర్జాతీయ వ్యాపారం మీద రేపు ఎగ్జామ్లో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నెక్స్ట్, ఎందుకంటే ఆర్థిక సంస్కరణలో అసలు అద్భుతంగా మనకు డైరెక్ట్ ప్రశ్న ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 3వది చూద్దాం సార్. 3వది అంటే కరెంట్ అకౌంట్లో మొత్తం 3 చెప్పినా కదా, ఒకటి వస్తువులు, 2 సేవలు, 3వది ఏకపక్ష బదిలీలు సార్. ఏకపక్ష బదిలీలు అంటే ఒకవైపు మాత్రమే ట్రాన్స్ఫర్ జరుగుతాయి సార్. ఇవన్నీ 2 వైపులు జరుగుతాయి చూడండి. వస్తువుల
సార్ వస్తువులు చూడండి, మనము ఎగుమతి చేస్తాం, మనం దిగుమతి చేసుకుంటాం. సార్ సేవలు, టూరిజం, వాళ్ళు వస్తారు, మనము పోతాం. సార్ రవాణా, వాళ్ళ దేశానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మన దేశానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సార్ బీమా అండ్ బ్యాంకింగ్, వాళ్ళ దేశం అంటే ఇతర దేశాలవి ఉంటాయి, మన దేశంలో ఉంటాయి. సార్ విద్యార్థులు, వాళ్ళు వస్తారు, మనము పోతాం. సార్ సాఫ్ట్వేర్ సేవలు, వాళ్ళు ఉంటారు, మనము ఉంటాం. సార్ ఇక్కడ వడ్డీలు, లాభాలు, డివిడెండ్లు మనకు వస్తాయి, వాళ్ళకు వస్తాయి. ఏకపక్ష బదిలీలు సార్ ఒకవైపు మాత్రమే వస్తాయి, ఇవి చెల్లించాల్సిన అవసరం లేదు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇవి ఎట్లా సార్ చెల్లించరు? చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇవి ఎవ్వరు కూడా చెల్లించరు. ఏకపక్ష బదిలీల కింద 2 గుర్తుపెట్టుకోండి సార్, కానుకలు కూడా ఉంటాయి, అవసరమైన జస్ట్ 2. ఎంత ఇంపార్టెంట్ సార్, గ్రాంట్లు, 2 విరాళాలు. సార్ గ్రాంట్లు, విరాళాలు జాగ్రత్తగా. ఏంటి గ్రాంట్స్ అంటే? తరచుగా వింటుంటాం పార్టీలో 275 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం గ్రాంట్లను మంజూరు చేస్తుంది, వినింటాం. సార్ ఏంటి చూద్దాం, గ్రాంట్లు అంటే ఏంటంటే జాగ్రత్తగా. సార్ పై స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి లేదా పై స్థాయిలో ఉన్న ఒక సంస్థ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు, సంస్థలకు డబ్బులు ఇస్తే దాన్ని గ్రాంట్లు అంటాం. సార్ ఏమి లే, అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు ఇచ్చేటువంటి సహాయమే గ్రాంట్లు. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, పై స్థాయిలో ఉన్న దేశము కింది స్థాయిలో ఉన్న దేశానికి చేసే సహాయమే గ్రాంట్లు. సార్ ఇవి మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లే. సార్ మన ఇండియాకు అమెరికా వాడు ఒక 1500 కోట్లు గ్రాంట్ల రూపంలో ఇచ్చింది అనుకున్నాం. సార్ గ్రాంట్లు అంటే సహాయము, సార్ మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేని సహాయము. అమెరికా వాడు మన ఇండియాకి ఇస్తే గ్రాంట్లు సార్, ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం అమెరికా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన ఇండియా. సార్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా సార్, మనం ఇచ్చేది మళ్ళీ అమెరికా వాడికి గ్రాంట్లు కాదు, అదేందో పదం మళ్ళీ చెప్తా. సార్ అమెరికా వాడే మనకి ఇస్తే గ్రాంట్లు. సార్ భారత ప్రభుత్వము ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 1500 కోట్లు గ్రాంట్లను మంజూరు చేసిందని తరచుగా పేపర్లు చదువుతుంటాం. సార్ పెద్దది, ఇండియా అనేది పెద్ద సంస్థ అనుకోండి, ఇండియా అనేది ఒక పెద్ద దేశము. ఈ దేశం కింద చిన్న రాష్ట్రాలు, చిన్న స్టేట్స్ ఏంటివి, ఒక్కొక్క రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రాలకి ఇచ్చేటువంటి సహాయం గ్రాంట్లు అంటాము. సార్ ఇండియా అనేది పెద్దది. సార్ పెద్దన్నగా ఉన్నటువంటి ఇండియాలో ఒక చిన్న భూభాగాలు అయినటువంటి రాష్ట్రాలకు సహాయం చేస్తే దాన్ని గ్రాంట్లు అంటారు. సార్ దానికి రివర్స్ చూడండి. సార్ గ్రాంట్లు కానీ విరాళాలు కానీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సహాయం అంటే నువ్వు మర్చిపోవాలా, అప్పు కాదు ఇది. సరే ఇక్కడ విరాళాలు అంటే ఏంటి? సరే ఇప్పుడు రివర్స్ చూడండి. విరాళం సార్ రివర్స్ ఎట్లా చేసుకోవచ్చు సార్? అనగా కింది స్థాయిలో ఉన్నోడు పై స్థాయిలోనికి ఇవ్వచ్చు. సార్ కింది స్థాయి ఉన్నోడు పై స్థాయిలోనికి ఇస్తాడు. సార్ ఎట్లా సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో మెంతా తుఫాన్ అని ఒకటి స్టార్ట్ అయింది. ఒకవేళ రేపు భవిష్యత్తులో మెంతా తుఫాను వల్ల మనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే కొంతమంది ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తారు. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకంటే పెద్దది, సార్ వ్యక్తుల కంటే పెద్దది. సార్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, లేదా కొంతమంది వ్యాపారస్తులు కానీ, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో మా తరపున ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒక నెల జీతము, ఒక రోజు జీతము, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు అయితే ఒక 10 లక్షల రూపాయలు, ఈ విధంగా ప్రభుత్వానికి ఏం చేస్తారంటే విరాళాల రూపంలో ఇస్తారు. సార్ ఇప్పుడు అర్థమవుతుందా? విరాళాలు ఎప్పుడు కూడా కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తాయి. సార్ గ్రాంట్లు ఎప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తాయి. సార్ టీటీడీకి 1,00,000 రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది అని తరచుగా పేపర్లో వింటున్నాం. సార్ టీటీడీకి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించడం జరిగిందని తరచుగా వింటున్నాం. సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికే మనం డబ్బులు ఇచ్చే స్థాయి అంటే అది విరాళమే. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పలానా వ్యక్తి గ్రాంట్లు మంజూరు చేశాడు, తప్పు సార్ అది. ఎందుకంటే ప్రభుత్వం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. సార్ వ్యక్తిగతంగా నువ్వు చాలా తక్కువ అనివి, కాబట్టి పై స్థాయి నుంచి కింది స్థాయికి పోతే గ్రాంట్లు, కింది స్థాయి నుంచి పై స్థాయికి పోతే విరాళాలు. సార్ వీటిని ఎవ్వరూ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రాంట్లు, విరాళాలు మళ్ళీ చెప్తున్నా. కరెంట్ అకౌంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. 3 అంశాలు సార్ ఇప్పుడే మాట్లాడినా. 1 వచ్చి వస్తువులు, 2 వచ్చి సేవలు, 3 వచ్చి ఏకపక్ష బదిలీలు. సార్ ఈ మూడింటిని కలిపితే కరెంట్ అకౌంట్. కానీ ట్రేడ్ అకౌంట్ అంటే 2 సార్, 1 వస్తువులు, సేవలు. సార్ కరెంట్ అకౌంట్లో ఉండి ట్రేడ్ అకౌంట్లో లేనివి ఏకపక్ష బదిలీలు. మళ్ళీ చెప్తున్నా, బేసిక్స్ నేర్చుకోండి, సులభంగా అర్థమవుతుంది. సార్ కరెంట్ అకౌంట్లో ఉండి
ట్రేడ్ అకౌంట్లో లేనివి ఏకపక్ష బదిలీలు ట్రేడ్ అకౌంట్లో ఉండవు. ట్రేడ్ అకౌంట్ అనగా వస్తు సేవలకు సంబంధించిన చిట్టానే ట్రేడ్ అకౌంట్ అంటాం. సరే ఇక నెక్స్ట్ చూడండి, క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిషియట్ సార్, డెఫిషియట్ అంటే లోటు సార్. కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అంటే అర్థం ఏంటంటే కరెంటు ఖాతాలో ఉన్నటువంటి లోటు సార్. కరెంటు ఖాతాలో లోటు ఎట్లా వస్తుంది? కరెంటు ఖాతాలో ఉన్నటువంటివన్నీ కూడా ఎగుమతులు, కరెంటు ఖాతాలో ఉన్నవి దిగుమతులు సార్. ఏం లేదు సార్, ఇవన్నీ మనం ఎగుమతులు చేస్తే మనకు లాభం సార్, ఇవన్నీ మనం దిగుమతులు చేసుకుంటే నష్టం సార్. ఈ విధంగా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తే మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయనుకో, వస్తువులు కానీ సేవలు కానీ ఇట్లాంటి దిగుమతులు ఎక్కువ ఉన్నాయనుకో మనకు నష్టము. అందుకే కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఏర్పడుతుంది సార్. కరెంటు ఖాతాలో ఉన్నటువంటి లేదా ప్రస్తుత ఖాతాలో ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతుల మధ్య బ్యాలెన్స్నే కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అంటాము సార్. ఈ మధ్య బ్యాలెన్స్ చేస్తే పాజిటివ్ ఉంటే మనకు లాభదాయకము సార్, నెగిటివ్ ఉందంటే మనకు నష్టదాయకం. దాన్నే కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అంటాం సార్. నెగిటివ్ ఉంటే ఇది 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లోకి వద్దాం, జాగ్రత్త వినండి సార్. మూలధన ఖాతా అమౌంట్ ఒక్కసారిగా బల్క్గా వస్తుంది, దీంతో పోలిస్తే ఇది ఎక్కువ బల్క్గా వస్తుంది, అందుకే దీన్ని మూలధన ఖాతా అంటాం సార్. మూలధన ఖాతా కింద వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, విదేశీ పెట్టుబడులు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా నేను ఇక్కడే మీకు ఒక ఫ్రేమ్ ఇస్తా, ఈజీగా అర్థమవుతుంది సార్. ఫస్ట్ విదేశీ పెట్టుబడులు అంటే ఏంది? విదేశాలకు సంబంధించిన పెట్టుబడులు మన ఇండియాలోకి వచ్చినా, మన దేశానికి సంబంధించిన ఇతర దేశాల్లో పోయినా ఈ పెట్టుబడులు క్యాపిటల్ అకౌంట్లో రాస్తారు సార్. ఈ విదేశీ పెట్టుబడులు మళ్ళీ 2 రకాలు, చాలా జాగ్రత్తగా సార్. ఈ విదేశీ పెట్టుబడులు ఇక్కడే చెప్తున్నా కాబట్టి మీకు రేపు ఎగ్జామ్ హాల్లో కానీ ఎక్కడన్నా కానీ కన్ఫ్యూజ్ ఉండదు సార్. మళ్ళీ మనం అంతర్జాతీయ వ్యాపారం వచ్చినప్పుడు దీన్ని బాగా సులభంగా వదిలేస్తాం, ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి సార్. విదేశీ పెట్టుబడులు మళ్ళీ 2 రకాలు, ఒక దాని పేరు ఎఫ్డిఐలు, ఇంకొక దాని పేరు ఎఫ్ఐఐ సార్. ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటంటే, ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెలుగులో ఏమంటామంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సార్. అది మళ్ళీ మాట్లాడతాం. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. చూద్దాం సార్ ఏంటో, ఫస్ట్ దీని గురించి మాట్లాడతాం సార్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే అర్థం ఏంటంటే విదేశాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ డైరెక్ట్గా డబ్బులు తీసుకొని సార్, డైరెక్ట్ డబుల్ మోట్లు తీసుకొని డైరెక్ట్ ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఒక కంపెనీని స్థాపిస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం సార్. మళ్ళీ చెప్తా, ఎగ్జాంపుల్ కూడా చెప్తా సార్, జాగ్రత్త వినండి. విదేశాలకు సంబంధించిన ఒక సంస్థ డబ్బులు తీసుకొని డబుల్ మోట్లు పట్టుకొని ఇండియాలోకి వచ్చి ఇండియాలో ఇక్కడ పెట్టుబడులు పెడితే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం సార్. మళ్ళీ చెప్తున్నా, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీ వచ్చి మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి సార్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 2 టైప్స్ సార్. ఒకటి వచ్చి సార్ ఏం లే, మీరు ఎగ్జామ్ హాల్లో కాదు సబ్జెక్ట్ ఎప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ సార్. ఒకటి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు, గ్రీన్ ఫీల్డ్. 2 వచ్చి బ్రౌన్ ఫీల్డ్ సార్. ఒకటి వచ్చి గ్రీన్ ఫీల్డ్, 2 వచ్చి బ్రౌన్ ఫీల్డ్ సార్. ఎందుకు చెప్తున్నామంటే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది, అందుకోసమే సార్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది గ్రీన్ ఫీల్డ్ సార్. అంటే ఏం లే, విదేశాలకు చెందిన ఒక సంస్థ డైరెక్ట్ డబుల్ మోట్ లెక్కలు వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం సార్. ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ దగ్గర ఏం చేశారంటే కియా కార్ల ఫ్యాక్టరీ ఉంటుంది సార్. కియా కార్ల ఫ్యాక్టరీ, కియా కార్లు దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ. ఈ దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని డైరెక్ట్ పెనుగొండలోకి వచ్చి, అంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే పెనుగొండలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కార్ల ఫ్యాక్టరీని స్థాపించారు. ఎప్పుడైతే కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చిందో సార్, అంతకుముందు 1 ఎకరా భూమి కేవలము 30,000-40,000 రూపాయలు డబ్బులు వచ్చేది. కానీ ఒక్కసారిగా కియా కార్ల ఫ్యాక్టరీ అక్కడ స్థాపిస్తున్నారని తెలియగానే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, బిజినెస్ అందరూ ఏం చేశారంటే భూముల మీద కొనడానికి వచ్చారు. రైతులకు బాగా లాభదాయకమైంది సార్. చూడండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు వస్తే ఎంత లాభం చూడండి. ఇంకొకటి, వాళ్ళు రైతులు బాగా లాభదాయకమైనారు. 30,000 ఉన్నది 3 కోట్లు 4 కోట్ల ఎకరం అమ్ముకున్నారు. ఇంకొకటి ఏమంటే వాళ్ళు కియా కార్ల ఫ్యాక్టరీ ఇక్కడ రావడం వల్ల
ఎన్ని టీ స్టాల్లు స్టార్ట్ అవుతాయి, ఎన్ని హోటళ్ళు స్టార్ట్ అవుతాయి, ఎన్ని ఆటోలు ఉంటాయి. ఇంకోటి ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు పెనుగొండ ప్రాంతాలలో, సార్ శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ, సార్ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెనుగొండ ఉంది, అది కాదు ఇక్కడ శ్రీ సత్యసాయి గురించి మాట్లాడుతున్నా. ఈ పెనుగొండ ప్రాంతాల్లో హౌస్ రెంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక్కడ చూడండి, హౌస్ రెంట్లు పెరగడం వల్ల హౌస్ యొక్క ఓనర్లకు లాభదాయకం. సార్ ఇంకొకటి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ లేబర్స్, సార్ టెక్నికల్గా కానీ లేబర్స్ కానీ ఎక్కువగా టెక్నికల్ ఫారెన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలలో ఉన్నారు, మన దేశం వాళ్ళు, మన 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 రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. సార్ మిగిలిన ప్రాంతాల లేబర్స్ కానీ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా కొన్ని వందల బస్సులు ఏమవుతున్నాయి వెళ్తున్నాయి. తద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు వస్తే అన్ని వర్గాల వాళ్ళకు లాభదాయకం ఉంటుంది. సార్ డబ్బులు ఎత్తుకొచ్చి వాడు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద అద్భుతంగా వాళ్ళు పోరాటం జరుపుతుంటారు. సార్ మా దేశంలోకి రండి, సార్ మా రాష్ట్రంలోకి రండి, సార్ మా ప్రాంతంలోకి రండి, మీకు అన్ని రాయితీలు ఇస్తాం. ఎందుకు ఇస్తారంటే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, రైతులు బాగుపడతారు, సార్ హౌస్ ఓనర్లు బాగుపడతారు, సార్ లేబర్స్ బాగుపడతారు, సార్ ఆటో వాలాలు బాగుపడతారు, ఇంతమంది బాగుపడతారు. కాబట్టి ఎఫ్డిఐలు అది కూడా గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడుల కోసమే ఎక్కువ పోరాటం జరుపుతారు ప్రభుత్వాలని. సార్ ఇక్కడ చూడండి, రెండోది చూడండి, బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు అంటే వీళ్ళు ఇక్కడ జాగ్రత్తగా అండి, బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులకు గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులకు తేడా ఉంది సార్. ఈ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు మళ్ళీ 2 టైప్స్, ఇది చెప్తే మీకు అర్థమైపోతుంది. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు మళ్ళీ 2 టైప్స్ సార్, 2 టైప్స్. సార్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు మళ్ళీ 2 టైప్స్. ఒకటి వచ్చి అక్విజిషన్, రెండవది మెర్జర్ ఉంటుంది. మెర్జర్ ఏంటో చెప్తా. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు అంటే ఏంటంటే వీడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ మన ఇండియాలో ఒక కంపెనీ ఉంటుంది సార్. సార్ ఆల్రెడీ ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కియా కార్ల కంపెనీనే ఉంది. జర్మనీ దేశానికి సంబంధించిన ఫోర్డ్ అనేవాడు ఏం చేసినాడంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఫోర్డ్ కంపెనీ వాడు ఆల్రెడీ ఉన్నటువంటి మన కియా కంపెనీని, సార్ ఆల్రెడీ కియా కంపెనీ ఉంది, ఆల్రెడీ లేబర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ జర్మనీకి సంబంధించినటువంటి ఫోర్డ్ కంపెనీ వాడు డబ్బు మూట పట్టుకొని తీసుకొచ్చి డైరెక్ట్ ఎక్కడికి వస్తాడంటే ఇండియాలోకి వచ్చి కియా కార్ల కంపెనీని ఏం చేసుకున్నాడు, కొన్నాడు. సార్ ఒక్కసారి ఆలోచించండి, కియా కార్ల కంపెనీని కొనడం వల్ల కియా కార్ల కంపెనీకి లాభం వస్తుంది. కానీ ఇక్కడున్న రైతులకి ఏం లాభం లే, ఇక్కడున్న ఆటో వాళ్ళకి ఏం లాభం లే, ఇక్కడున్న హౌస్ రెంట్ వాళ్ళకి ఏం లాభం లే. సార్ ఎందుకు లాభం లేదు సార్, ఆల్రెడీ అవి కూడా పెట్టుబడులే కదంటే, ఆల్రెడీ కియా కంపెనీ రావడం వల్ల ఇవన్నీ డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, కొత్తగా స్థాపిస్తే వేరొక ఊర్లోనో, సార్ వేరొక ప్రాంతంలో కొత్తగా స్థాపిస్తే అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ అయింది. ఆల్రెడీ ఇవి డెవలప్మెంట్ అయింది, మళ్ళీ వాడు డెవలప్మెంట్ చేసేది ఏముండదు, మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు సృష్టించేం లేదు, మళ్ళీ వాడు ఏం చేసేది ఇవన్నీ ఏం లేవు కదా. అందుకే వేరొక దేశానికి సంబంధించింది డైరెక్ట్గా వచ్చి మన ఇండియాలో ఉన్న ఒక కంపెనీని కొంటే దాన్ని ఏమంటామంటే సార్ అక్విజిషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్, అక్విజిషన్. దీనివల్ల సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. సార్ డైరెక్ట్ పెట్టుబడులు వస్తే ఎఫ్డిఐ కింద, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ అంటే డైరెక్ట్ ఇటుకు వస్తారు. బ్రౌన్ ఫీల్డ్ ఏమంటే ఆల్రెడీ ఉంటుంది సంస్థ, దాన్ని కొంటాడు సార్, దానివల్ల ఏం లాభం లేదు. అందుకే బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడుల కంటే గ్రీన్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటాయి. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు 2 రకాలుగా చేస్తారు దాన్ని. సార్ ఆల్రెడీ ఉన్న కంపెనీని వాడు ఏం చేస్తాడు, వచ్చి కొంటాడు. మనకు నష్టం అని చెప్పాలి కానీ లాభం అయితే ఉండదు. అందుకే ప్రభుత్వాలు గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడుల మీద ఎక్కువగా పోరాటాలు జరుపుతుంటారు. సార్ బ్రౌన్ ఫీల్డ్ పెద్దగా లాభదాయకం ఉండదు. చూద్దాం సార్, అక్విజిషన్ అంటే ఏం లేదు, మళ్ళీ చెప్తానా. ఒక విదేశీ కంపెనీ ఆల్రెడీ భారత్లో స్థాపించినటువంటి కంపెనీని కొనేస్తే దాన్ని అక్విజిషన్ సార్. సార్ ఇంకోటిది మెర్జర్ సార్, మనం కూడా మెర్జ్ చేసుకుంది, కలుపుకుంది తెలుగులో. ఏం లేదు సార్, ఇదో సత్సాయి జిల్లాలో పెనుగొండలో కియా కార్ల కంపెనీ ఉంది, దాని పక్కనే వేరొక కంపెనీ ఉంది సార్. దాని పక్కనే బెంగళూరులో ఉదాహరణకు బోయింగ్ సంస్థ ఉంది అనుకున్నాం, అమెరికా దేశానికి సంబంధించి బోయింగ్. సార్ కియా ఉంది, ఆల్రెడీ ఇండియాలో బోయింగ్ ఉంది, కియా ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టే కియా వాడు అమ్మేస్తున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు, బోయింగ్ సంస్థకు అమ్ముతున్నాడు. ఈ బోయింగ్ సంస్థ ఏం చేస్తుంది, ఈ కియా కార్ల కంపెనీని తనలో కలిపేసుకుంటుంది. అంటే ఈ కంపెనీ నాకు సంబంధించింది. ఇక్కడ చూడండి సార్, సార్ దీన్ని మెర్జర్ అంటాం. సార్ ఇండియాలో పక్కనే ఉన్న 2 సంస్థలు ఒక సంస్థ కొనేస్తే దాన్ని మెర్జర్ అంటాం. లేదు సార్, వేరొక దేశం ఉంది, దీన్ని కొంటే దాన్ని అక్విజిషన్ అంటాం. తేడా చూసుకోండి సార్, మళ్ళీ చెప్తున్నా. ఏరే దేశంలో ఉన్నది ఇండియాలో ఉన్న సంస్థను కొంటే దాన్ని అక్విజిషన్ అంటాం. లేదు, మన ఇండియాలో ఉన్న సంస్థ ఆల్రెడీ
బోయింగ్ పెట్టుబడి పెట్టింది, ఈడ కియాలో ఉంది పెట్టుబడిలో. ఈ సంస్థ దీన్ని కొంటే దాన్ని మెర్జర్ అంటాం. సార్ మెర్జర్ చేయడం వల్ల రైతులకు కానీ ఆటో వాళ్ళకి కానీ ఎవ్వరికి లాభదాయకం ఉండదు. ఆల్రెడీ కియా కంపెనీ రావడం వల్ల చుట్టుపక్కల రైతులు అందరూ హ్యాపీగా బాగుపడ్డారు. బోయింగ్ సంస్థ వచ్చి కొత్తగా ఏమన్నా పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదు. సార్ ఒకవేళ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుందేమో అనుకుంటే ఒకవేళ కొద్ది ఉద్యోగాలు పెరుగుతాయి కానీ, అంతేగాని ఈ ఎఫ్డిఐలు గ్రీన్ ఫీల్డ్ వచ్చినట్టుగా విపరీతమైన లాభాలు రావు. సార్ మళ్ళీ చెప్తున్నా, 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఈ పట్టిక రాసుకుంటే మీకు రేపు కాన్సెప్ట్ వేరియంట్ వచ్చినప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు. సార్ మరి ఎఫ్డిఐలు ఈ రకంగా ఉన్నప్పుడు గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు లాభదాయకమని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా వస్తాయి. బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులు డైరెక్ట్ రావు సార్. ఆల్రెడీ ఉన్నదాన్ని ఒకడు కొంటాడు, లేదా ఇండియాలో ఉన్న కొంటే దాని కష్టము. ఈ రెండింటిలో మనకు గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడులు లాభదాయకం. సార్ రేపు ఎగ్జామ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతున్నాడు, మనకు అర్థమైతే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సార్ ఇక్కడ చూద్దాం, ఎఫ్ఐఐలు. సార్ ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సార్ ఇవి కూడా విదేశీ పెట్టుబడులే. అయితే ఇప్పుడు చెప్పినట్టు డైరెక్ట్ ఇండియాలో పెట్టుబడులు పెట్టరు సార్. వీళ్ళు అసలు దీనికి ఇంకో పేరు ఏం పేరంటే సార్ ఇంకోటి బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. దీన్ని ఎందుకంటారు చెప్తా. బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. దీనికే ఇంకో పేరు ఏం పేరంటే సార్, ఎందుకంటే ప్రతి పదము ఇంపార్టెంటే, బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సార్ ఇంకోటి దీనికే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు. ఇక్కడ బటర్ఫ్లై పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. సార్ ఏంటి సార్ బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్ అంటే? ఫస్ట్ ఎఫ్ఐఐ అంటే ఏంటి చూద్దాం. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. దీన్ని తెలుగులో విదేశీ సంస్థాగత పెట్టుబడులు. ఏం లేదు సార్, వీళ్ళు డైరెక్ట్గా ఇండియాలోకి పెట్టుబడులు పెట్టరు సార్. ఇండియా బార్డర్లోనే ఆగిపోతారు సార్. ఏమిలా సెక్యూరిటీల్లో పెడతారు సార్. ఏమిలా టాటా కంపెనీలో నేను 10% వాటా కొంటున్నా సార్. షేర్లలో నేను ఉదాహరణకు HCLలో నేను 10% పెట్టుబడులు పెడతానా. ఈ విధంగా పెట్టుబడులు ఏమంటామంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. వీళ్ళు ఇండియా బార్డర్ వరకునే వస్తారు, అనగా ఇండియా లోపలికి రావడంలే. అక్కడే ఎక్కడో అమెరికాలో ఉండి కంప్యూటర్ ముందు కూర్చొని టాటా కంపెనీకి నేను 10% కొంటున్నా, HCL కంపెనీవి 15% కొంటున్నా సార్, రిలయన్స్ కంపెనీవి 30% కొంటున్నా సార్, అదానీ కంపెనీ షేర్లు నేను 15% కొంటున్నా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు షేర్ల రూపంలో కొంటాడు. కొంటే దాన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. సార్ ఇంకా దీన్ని ఏమంటామంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఒకటి 10%, ఒకటి 15%, ఒకటి 30%. దాన్నే ఎందుకు దీన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారంటే సార్, మీరు ఎక్కడ పాలిటీలో పోర్ట్ఫోలియో అని పేరు వినే ఉంటారు. పోర్ట్ఫోలియో వ్యవస్థ సార్ లార్డ్ కానింగ్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది, మనం తెలుసుకుంటాం మీరు. సార్ పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఇంత పెద్ద దేశాన్ని నరేంద్ర మోడీ ఏ విధంగా పరిపాలిస్తాడు కాబట్టి, అయ్యా నాకు సహాయంగా కొంతమంది మినిస్టర్లను పెట్టుకుంటా. అయ్యా అమిత్ షా నువ్వు హోంశాఖ మినిస్టర్ ఉండు, అమ్మ నిర్మలా సీతారామన్ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండు, అయ్యా రాజ్నాథ్ సింగ్ మీరు రక్షణ శాఖ మంత్రిగా ఉండు, అయ్యా నితిన్ గడ్కరీ మీరు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉండు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పగిస్తాడు. దానినే పోర్ట్ఫోలియో విధానం అంటారు. అంటే ఇక్కడ కూడా మన దగ్గర ఉన్న ₹100 ఒకడు 10% టాటా కంపెనీలో పెట్టాడు, ఒకడు 15% అదానీలో పెట్టాడు, ఒకడు 70% రిలయన్స్ కంపెనీలో పెట్టాడు అనుకోండి. ఇట్లాంటి పెట్టుబడులను ఏమంటామంటే పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. సార్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా పోర్ట్ఫోలియో పెట్టుబడులు అన్నా ఒకటే. ఇంకొక పెట్టుబడి సార్ బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్. సార్ బటర్ఫ్లైలు అన్నీ వస్తే ఎట్లుంటాయంటే గుంపుగా వస్తాయి, పోతే ఎట్లా పోతాయి అంటే గుంపుగా పోతాయి. ఇవి కూడా అంతే సార్. FDL ఆకట్టు కాదు, FII ఎట్లా అంటే వచ్చినాయంటే ఒక్కసారిగా వచ్చేస్తాయి సార్ పెట్టుబడులు, పోయినాయంటే ఒక్కసారిగా పోతాయి. సార్ ఏమిలే, అమెరికాలో డాలర్ల రేటు వడ్డీ రేటు తగ్గిందనుకో, ఆడొచ్చేటువంటి వడ్డీ తక్కువ ఉంటే వాళ్ళంతా పెట్టుబడులు ఏం చేస్తారు, డైరెక్ట్ రావడంలే, అంటే బార్డర్లోకి వచ్చి FII రూపంలో పెడతారు పెట్టుబడులు. ఒకవేళ ఆడ వడ్డీ ఎక్కువ వస్తుంది అనుకో, దీన్ని తీసుకుపోయి ఏం చేస్తారంటే ఒక్కసారిగా అందరూ ఈడ అమ్మేసుకొని ఆటికి ఎత్తుకొని పోతారు, అంతే సార్, ఇంకేం లేదు. అందుకే దీన్ని ఒక్కసారిగా వస్తాయి ఒక్కసారిగా పోతాయి కాబట్టి దాన్ని బటర్ఫ్లై ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినవన్నీ కూడా కొన్ని వందల సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు. సార్ ఇవి మళ్ళీ 2 రకాలు సార్, సింపుల్, ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ADRలు GDRలు. సార్ ఏం లేదు, సింపుల్ వర్డ్. ADR అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. సార్ ఏం లేదు, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్.
సార్ జీడిఆర్లు అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్. సార్ ఏం లే జాగ్రత్త వినండి. అమెరికా దేశం నుంచి వచ్చే ఎఫ్ఐఐలను ఏడిఆర్ల కింద, జీడిఆర్ అంటే అమెరికా తప్ప మిగిలిన అన్ని దేశాల నుంచి వస్తాయి కదా ఎఫ్ఐఐలు, వాటిని జీడిఆర్ల కింద చూపిస్తాం సార్. సార్ ఏం లే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటాం. సార్ ఏమిలా అమెరికా దేశం నుంచి వచ్చే ఎఫ్ఐఐలు ఇక్కడ చూపిస్తాము, ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఎఫ్ఐఐలు అక్కడ చూపిస్తాం, అంతే తేడా. సార్ మళ్ళీ ఇంకోటి ఉంది ఎస్డిఆర్లు. సార్ మీరు పేరు వినే ఉంటారు ఎస్డిఆర్. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సార్ నేను అక్కడ అంతర్జాతీయ కూటమిలో వచ్చినప్పుడు చెప్తా. సార్ ఐఎంఎఫ్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ సంస్థకు సంబంధించి 1971వ సంవత్సరంలో ఈ ఎస్డిఆర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సార్ దీన్ని పేపర్ గోల్డ్ అంటాం. సార్ పేపర్ గోల్డ్, సార్ పేపరే బంగారంతో సమానమైంది అని అర్థం. ఎట్లా సార్ ఎస్డిఆర్ అంటే సార్ అంతర్జాతీయ లావాదేవీలకు, సార్ వస్తు సేవలకు ఒక దేశానికి ఈ ఎస్డిఆర్లు ఇస్తారు. దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం సార్. అది నేను అంతర్జాతీయ వ్యాపారంలో చూడ చెప్తా, ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారని ఇక్కడే పరిచయం చేస్తానా. సార్ ఏం లే ఎస్డిఆర్లను ఏ విధంగా లెక్కిస్తారంటే సార్ డాలరు, పౌండు, సార్ యూరో, ఎన్, యువాన్, ఈ 5 రకాల కరెన్సీలను ఆధారంగా చేసుకుని ఎస్డిఆర్లో డబ్బులు లెక్కిస్తాము. ఇది ఐఎంఎఫ్లో ఉన్న సభ్య దేశాలకు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి కొన్ని షరతులకు లోబడి వాళ్ళు ఇస్తాంటారు. ఇప్పుడు సపోజ్ మనకు కాదనుకో, మనం ఐఎంఎఫ్ కోటాలో ఉన్నాం కాబట్టి మనకి ఏం చేస్తాడంటే వాడు కొన్ని షరతులకు లోబడి ఆ పేపర్ గోల్డ్ ఇస్తాడు. సార్ పేపర్ గోల్డ్ అంటే ఏం లే, పేపర్ మీద ఐఎంఎఫ్ అని రాసి ఎస్డిఆర్ అని ఇస్తాడు, అదే పేపర్ గోల్డ్. ఇప్పుడు మనకు 500 రూపాయల నోటు ఎట్లయితే విలువ ఉందో ఆ ఎస్డిఆర్లో కూడా ఆ విలువ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన దగ్గర డాలర్లు లేవు సార్, ఎస్డిఆర్లు తీసుకున్నాము, దాన్ని తీసుకుని అమెరికా వాడికి ఇచ్చినా కూడా వాడు యాక్సెప్ట్ చేస్తాడు. మరి వాడికి ఎస్డిఆర్లు ఎట్లా సార్ అంటే ఆ ఎస్డిఆర్లో మనం ఇచ్చినాం కదా, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఐఎంఎఫ్ దగ్గరికి ఇస్తే దాన్ని వాడు ఏం చేస్తాడంటే వాడికి కావాల్సిన డాలర్లు ఇస్తాడు. ఎస్డిఆర్ విలువ ఇంత అంటాడు, ఇంత ఉంటుందని చెప్పి అట్లా ఇస్తాడు. అది అంతర్జాతీయ లావాదేవీలు ఎస్డిఆర్ చెప్తారు, అది అప్పటి చూడ మాట్లాడదాం. సార్ ఇక్కడ ఈ 2 గుర్తు పెట్టుకోండి. ఈ విదేశీ పెట్టుబడులు దేని కింద చూపిస్తామంటే మనము ఇదో క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాము. సార్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. సార్ నెక్స్ట్ ఓకే సార్, ఇప్పుడు చూద్దాం విదేశీ పెట్టుబడుల కింద ఏం చెప్తున్నా. 1 ఎఫ్డిఐ చెప్తున్నా, 2 ఎఫ్ఐఐ చెప్తున్నా. ఓకే సార్, విదేశీ పెట్టుబడులు అయిపోయింది. సార్ నెక్స్ట్ రుణాలు. సార్ అప్పులు. సార్ ఇప్పుడే మాట్లాడినా, జాగ్రత్తగా సార్. మన దేశము ఇతర దేశాలకు అప్పించింది అనుకో, ఆఫ్ఘనిస్తాన్కి అప్పించింది అనుకో, ఎక్కడ చూపారు సార్? క్యాపిటల్ అకౌంట్లో చూపిల్లా. లేదు సార్, ఇతర దేశాల నుంచి మన దేశం అప్పు తెచ్చుకుంది సార్, అమెరికా వాడు మనకి ఇచ్చాడు, లేకుంటే ప్రపంచ బ్యాంకు మనకి ఇచ్చింది, దాన్ని ఏమంటామంటే రుణాల కింద చూపిస్తారు. సార్ ఎప్పుడన్నా కానీ ప్రపంచ బ్యాంకే రుణాలు ఇస్తుంది కానీ ఐఎంఎఫ్ రుణాలు ఇస్తారు. అది ఎందుకు ఇది మళ్ళీ మాట్లాడాలి. ఐఎంఎఫ్ ఎప్పుడు ఇస్తుంది రుణాలు అప్పుడు ఇస్తుంది, అంతేగాని ప్రపంచ బ్యాంక్ మాదిరి ఏది పడితే అది రుణాలు ఇది. అంతర్జాతీయ కూటమిలో వచ్చి మాట్లాడతా. సార్ రుణాలు మన దేశం ఇతర దేశాలకు ఇచ్చే అప్పులు, ఇతర దేశాలు మన దేశానికి ఇచ్చే అప్పులు రుణాల కింద చూపిస్తాము. సార్ ఇక్కడ చూడండి, రుణాలేమో క్యాపిటల్ అకౌంట్. రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు సార్, 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఒక స్టేట్మెంట్ చూడండి, ప్రపంచ బ్యాంకు నుంచి మనం తీసుకున్నటువంటి రుణాలకు చెల్లించే వడ్డీని క్యాపిటల్ అకౌంట్ ద్వారా చెల్లిస్తారు. సార్ క్యాపిటల్ అకౌంట్ చూపిస్తారా? చూపించా సార్, రుణాలను మాత్రమే చూపిస్తారు. ఒక స్టేట్మెంట్. సార్ ప్రపంచ బ్యాంకు నుంచి మనము తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించిన వడ్డీని కరెంట్ అకౌంట్ ద్వారా చెల్లిస్తారు. ఇది కరెక్ట్ సార్. సార్ స్టేట్మెంట్ ఇస్తారు, 1 కరెక్ట్, 2 కరెక్ట్, 1 మరియు 2 కరెక్ట్, 2 తప్పు. ఇట్లాంటి స్టేట్మెంట్లు అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, కొన్ని వందల సార్లు సివిల్ సర్వీస్ నుంచి అడుగుతారు సార్. సివిల్ సర్వీస్లో ఎన్నో సార్లు అడిగారు దీని మీద, కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. రుణాలు అనగానే అక్కడికి వెళ్ళిపోండి. సార్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బంగారం. సార్ బంగారం యొక్క ఎగుమతులు దిగుమతులకు ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకున్న దేశం మందే. మన దగ్గర బంగారం లేదు సార్. ఎంత డబ్బులు బంగారం రూపంలో మనకు డాలర్లు పోతానే ఒకసారి అర్థం చేసుకోండి. తద్వారా బంగారానికి సంబంధించిన అకౌంట్లు అన్నీ ఎక్కడ ఉంటాయంటే క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సార్ విదేశీ పెట్టుబడులు వచ్చేది పోయేదంతా కూడా క్యాపిటల్ అకౌంటే, రుణాలు తీసుకునేది క్యాపిటల్ అకౌంటే. సార్ బంగారాన్ని కూడా క్యాపిటల్ అకౌంట్తో చూపిస్తాం. సార్ నెక్స్ట్ 4వది ఆస్తుల అమ్మకం కొనుగోళ్ళు. సార్ ఆస్తుల అమ్మకం కొనుగోలు అంటే ఏంలే, ఒక కంపెనీ పెట్టినాం సార్, ఎక్కడ అమెరికాలో కంపెనీ పెట్టాం. కొన్ని కారణాల వల్ల మనం ఏం చేస్తాం, ఆడ అమ్మేసుకొని మన ఇండియాకి వచ్చేస్తాం. ఎందుకంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అమ్ముకోవడం వల్ల లాభాలు వచ్చినాయి. లాభం అని కాదు, అమ్ముకోవడం వల్ల మనకు డబ్బులు వచ్చింది. ఆ డబ్బులు మనకు లాభం.
అంటే మన ఇండియాలో క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాం. అట్లా కాదు సార్, మన ఇండియాకి సంబంధించిన కియా కంపెనీ ఉంది, వాడు అమ్మేస్తే డబ్బులు వాడిపోతుంది. ఈ విధంగా ఒక దేశంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్మడం కానీ, కొనుగోలు కానీ, కంపెనీలు కానీ, ఆస్తులు కానీ ఏమన్నా కానీ సార్, అమ్మడం, కొనడం ఇట్లాంటివన్నీ దేనికి చూపిస్తామంటే క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాం. కానీ కంపెనీలకు వచ్చేటువంటి లాభాలు ఎక్కడ చూపిస్తాం సార్? తెలుసు, ఇక్కడ చూడండి సార్, కంపెనీలకు వచ్చే లాభాలు ఎక్కడ చూపిస్తాము? ఇక్కడ చూపిస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారిగా అమౌంట్ వస్తే క్యాపిటల్ అకౌంట్ సార్. సార్ కంపెనీ అమ్మిదే కొనేది అంతా కూడా క్యాపిటల్ అకౌంట్లే, దానికి వచ్చే లాభాలు మాత్రం ఇక్కడ చూపిస్తాం. దీన్ని ఆస్తులు లేదా కంపెనీల అమ్మకం, కొనుగోలు అంటాము సార్. నెక్స్ట్ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం. ఇప్పుడే చెప్పినాం సార్, మనం సెక్యూరిటీ షేర్ మార్కెట్ కదా, అవి అమ్ముతాము, కొనడం, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తాము సార్. దీని నుంచి వచ్చే డివిడెంట్లు మాత్రం ఇక్కడ చూపిస్తాను. చూడండి, వాటా, డివిడెంట్ అంటే వాటా, నువ్వు పెట్టిన పెట్టుబడికి వచ్చేటువంటి వాటాను డివిడెంట్ అంటాం. ఇది మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించింది సార్. క్యాపిటల్ అకౌంట్లో కిందగా కన్ఫ్యూజ్ ఉండదు, డైరెక్ట్ రాసుకోవచ్చు. ఈ కరెంట్ అకౌంట్లో కన్ఫ్యూజ్గా ఉంటుంది సార్. క్యాపిటల్ అకౌంట్ ఏంటింది, కరెంట్ అకౌంట్ ఏంటింది, ఒక్కసారి జాగ్రత్తగా రాసుకొని ఎఫ్డిఐ నేను ఇక్కడే బాగా నీట్గా చెప్పిన. రేపు మళ్ళీ మీకు అక్కడ వచ్చినప్పుడు, ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తాయి మనకు, మళ్ళీ సపరేట్ టాపిక్ ఉంది. సపరేట్ టాపిక్ ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పను మీకు, జస్ట్ ఒక పరిచయం చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? బాగా జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి సార్. ఖచ్చితంగా ఏ అకౌంట్లో చూపిస్తామనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి సార్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ రెండింటి, ఈయనకి వచ్చేటువంటిది, దీనికి వచ్చేది కలిపి తీసేస్తాం అనుకో. అంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్లో డబ్బులు ఒక 100 కోట్లు వచ్చింది అనుకో సార్, కరెంట్ అకౌంట్ ఇది మొత్తము 100 కోట్లు సార్. క్యాపిటల్ అకౌంట్లో మొత్తము ఒక 50 కోట్లు వచ్చింది అనుకో, 50 కోట్లు వచ్చింది. రెండు కలిపితే ఎంత? 150 కోట్లు మనకు ఆదాయ రూపంలో వచ్చింది సార్. పోయేది కరెంట్ అకౌంట్ ఒక 150 కోట్లు పోయేది సార్. పోయేది అంటే అక్కడ మన దిగుమతి చేసుకోవడం వల్ల మనం నష్టపోయేది సార్. ఒక క్యాపిటల్ అకౌంట్కు దాదాపుగా మనం పోయేది దాదాపుగా ఒక 50 కోట్లు అనుకో సార్. రెండు కలిపితే 200 కోట్లు. అంటే 150 కోట్లు మన ఇండియాకి వచ్చింది, మన ఇండియా నుంచి 200 కోట్లు పోయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఎందుకంటే మనము ఎక్కువగా వస్తువులను దిగుమతి చేసుకుంటాం సార్. తద్వారా ఏమవుతుందంటే విదేశీ రూపంలో మన డబ్బులు పోతాయి. కాబట్టి మనకు -50 కోట్స్ నష్టంలో ఉన్నాము. దాన్నే పిఓపి సంక్షోభం అంటాము సార్. ఇట్లా నష్టంలో ఉంటే వస్తువులు అన్నీ వస్తున్నాయి, మన దగ్గర డాలర్లు ఉండాలి కదా. డాలర్ల కోసం ఏం చేయాలంటే డాలర్లు ఉండవు సార్. 91లో అదే జరిగింది సార్. మనము 1990లో గల్ఫ్ సంక్షోభం వస్తే పెట్రోల్ కొనేదానికి కూడా డబ్బులు లేదు మన. జస్ట్ 15 రోజులకు మాత్రమే మనకు ఆ డబ్బులు, ఆ విదేశీ మార్గ ద్రవ్యం ఉంది, అనగా డాలర్లు ఉన్నాయి. మరి 15 రోజుల తర్వాత డాలర్లు సార్. డాలర్లు ఎవరు ఇస్తారు మనకు? ఎవరు ఇస్తారంటే ఎవ్వరు ఇవ్వరు సార్. మనకు ఐఎంఎఫ్ ఉందంటే ఇవ్వడు. వాడు ఎట్లా ఇస్తాడంటే ఆర్థిక సంస్కరణలు చేపడితే ఇస్తాడు. అవి ఏంటి అనేది దాని తర్వాత మరి దీంట్లో వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీని నివారణ కోసమే 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి 1-2 సార్లు బాగా చదవండి, ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.